శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని చెప్పే ముందు గ్రహస్థితి ఎలా ఉందని చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి తృతీయంలో శని సంచారం జరుగుతుంది. అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో శని, అదేవిధంగా చతుర్థంలో రాహుగ్రహ సంచారం, సప్తమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం ఉంది. అదేవిధంగా షష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా సెప్టెంబర్ 4వ తారీఖు బుధుడు ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తాడు. దాని తర్వాత సింహంలోకి, దాని తర్వాత సెప్టెంబర్ 18 తారీఖుకి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కన్యా రాశిలోకి బుధగ్రహ సంచారం జరుగుతుంది. శుక్రుడు తులారాశిలోకి సెప్టెంబర్ 18వ తారీఖుకి ప్రవేశిస్తున్నాడు. మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే రవి సెప్టెంబర్ 16వ తారీఖును వచ్చేటప్పటికి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మరి ఇటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో వీరికి ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితం వస్తుందనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా నేను ఇచ్చినటువంటి ర్యాంక్ వచ్చేటప్పటికి 5వ నెంబర్ ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూడా వీరికి కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత అనేది బాగా పెరగబోతుంది ఈ రాశి వారికి. సప్తమంలో కుజగ్రహ సంచారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోయినప్పటికీ సెప్టెంబర్ 16వ తారీఖున రవి యొక్క మార్పు అనేది వీరికి బాగా అనుకూలించబోతుంది. అదేవిధంగా శుక్రుడు కూడా ఈ రాశి వారికి లాభస్థానంలోకి మార్పు జరగబోతుంది సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి. అది కూడా యోగించబోతున్నది. సెప్టెంబర్లో మొదటి 15 రోజుల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. సప్తమంలో కుజగ్రహ సంచారం అనేది వైవాహిక జీవితంలో ప్రతిబంధకాలు ఇస్తుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. జన్మరాశి మీద కుజుడు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో అది మానసిక చింతకి గల కారకంగా ఉంటుంది. ధనక్షయ కారకంగా కూడా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా కూడా డబ్బు ఖర్చు అవడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబ్బు కోసం అప్పుడప్పుడు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సెప్టెంబర్ 16వ తారీఖు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వీరికి కొంచెం రికవరీ పీరియడ్గా చెప్పచ్చు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుంటారన్నమాట. అంటే మొదటి 15 రోజుల్లో కొంచెం డ్రై పీరియడ్గా ఉన్నప్పటికీ కూడా 16వ తారీఖు నుంచి ఎప్పుడైతే రవి రాజస్థానంలోకి సంచారం చేస్తాడో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. అదేవిధంగా ఒక మంచి గౌరవమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో వీరికి ఒక మంచి సహకారం అనేది కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు ఈ నెల మొత్తం సప్తమంలో ఉన్నప్పుడు కోపాన్ని ఎక్కువగా క్రియేట్ చేయగలుగుతాడు. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది కలిగించగలుగుతుంటాడు అన్నమాట. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెసెస్లో కూడా ఇది ప్రభావం చూపిస్తుంటుంది. అంటే ఒకటే నిర్ణయం మీద ఉండలేనటువంటి పరిస్థితి గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వెహికల్ ఎప్పుడైతే డ్రైవ్ చేసే ముందు ఓం గం గణపతే నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే 2 మంత్రాలు జపించండి. చతుర్థంలో వచ్చేటప్పటికే రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్లోనూ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలను కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. కానీ ఈ రాశి వారికి శని అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి వీరికి 5వ ర్యాంక్ ఇవ్వడం జరిగిందన్నమాట. శని బాగా అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా రవి కూడా 16వ తారీఖు తర్వాత మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి వీరికి 5వ నెంబర్ ర్యాంక్ ఇవ్వటం అనేది జరిగింది ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారికి వృత్తిరీత్యా వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి వృత్తిలో మార్పు కోరుకునేటువంటి వారికి జాబ్ పరంగా వేరే చేంజెస్ అనేది రావటం, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా 16వ తారీఖున వాళ్ళకి ఒక మార్పు అనేది సంభవిస్తుంది. 16 నుంచి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు కూడా, అంటే రాబోతున్నటువంటి 30 రోజులు, అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే రవి రాజస్థానంలోనే రాబోతున్నటువంటి 30 రోజుల పాటు అక్కడ ఉంటాడు 16వ తారీఖు నుంచి కూడా. కాబట్టి మరియు రాజకీయ రంగ పరంగా రాజకీయంగా ఎవరైతే ఎదగాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో అవకాశాలు అనేది కలిసి రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో మీకు కార్యాలయాల్లో ఉన్నతాధికారుల యొక్క మెప్పులు పొందగలుగుతారు. సన్మానాల సంబంధితమైన విషయాల్లో మీరు చేసినటువంటి పనికి గుర్తింపు పొంది సంఘంలో ఒక పేరు, సన్మానం జరగటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశంసించడం అనేది ఒక మంచి
మానసిక సంతృప్తిని కలిగించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ధనుస్సు రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో బ్రదర్స్తో కానీ లేకుండా ఉంటే వారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తండ్రి గారి యొక్క తోడ్పాటు అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తండ్రి గారి యొక్క ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేయగలుగుతారో వారి యొక్క తోడ్పాటుతో మీకు బాగా కలిసి వస్తుంది. వారి యొక్క సపోర్ట్తో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలిస్తుంది. విద్యార్థులకు ఎలా ఉంది రాబోతున్నటువంటి నెల రోజులు అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు యొక్క ప్రతికూలత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది. కాకపోతే రవి యొక్క అనుకూలత అంటే ఎవరైతే విద్యార్థులు కొత్తగా రీసెంట్గా జాబ్ కోసం ట్రయల్స్ వేస్తున్నారో వారికి 16వ తారీఖు నుంచి కొంచెం ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు రేపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి వారికి కొంచెం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు అన్నమాట. అంటే వారికి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ ఒకటిగా పాజిటివ్ ఎనర్జీ అనేది వారికి రావటం, ఒక మంచి హోప్తో వారు చదవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. తద్వారానే వారికి రావడం జరుగుతుంది అన్నమాట. మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ క్రీడల్లో రాణించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఎవరైతే స్పోర్ట్స్లో రాణించాలి ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఒక మంచి రికగ్నిషన్ రాగలుగుతుంది. గవర్నమెంట్ కార్యాలయాల్లో నిలిచిపోయినటువంటి పనుల కోసం మీరు ఉన్నత అధికారులను సంప్రదించడం, వారి యొక్క తోడ్పాటు అనేది కూడా మీకు సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి మీకు వారి యొక్క తోడ్పాటుతో మీకు జరగాల్సినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు జరుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మీరు పొందగలుగుతారు. ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా డబ్బు రావటం ఎలాగైతే వస్తుందో అదేవిధంగా ఖర్చు అవ్వటం అనేది కూడా జరుగుతుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. వృత్తిరీత్యా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం 16వ తారీఖు నుంచి పొందగలుగుతారు. మరియు అదేవిధంగా డబ్బు విషయంగా వచ్చినప్పటికీ ఖర్చు కూడా అదేవిధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ఫలితంగానే చెప్పచ్చు. ఎందుకంటే గురువు యొక్క వ్యతిరేకత మరియు సప్తమంలో కుజుడు అంత అనుకూలంగా లేడు. కొంచెం గట్టిగానే ప్రయత్నం చేయాలి. సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. రాబోతున్నటువంటి నెల అనేది మనకు వచ్చేటప్పటికి శ్రావణ మాసం. శ్రావణ మాసాల్లో ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది తగ్గింది. అది విద్యార్థుల యొక్క ఎడ్యుకేషన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. అయితే ఎవరైతే ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎటువంటి పరిహారం చేయాలి అనేది చామంతులను తీసుకొని కొంచెం పసుపుతో అద్ది అమ్మవారి దగ్గర పెట్టినట్లయితే గురుగ్రహ బలం అనేది పెరగడం అనేది జరుగుతుంది. చామంతులు కూడా వచ్చినప్పటికీ అదే కలర్లో ఉంటాయి. కాకపోతే అవి గురువు యొక్క ప్రతిరూపంగాను గురువు యొక్క బలాన్ని పెంచే విధంగానూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారు వచ్చినప్పటికీ ఒక తమలపాకు మీద స్వస్తిక్ మార్క్ వేసేసి దాని మీద మధ్యలో కుంకుమను అద్ది ఆ యొక్క దేదేవి ముందు పెట్టేసి అమ్మవారిని ఈ యొక్క శుక్రవారాలు శ్రావణ మాస వ్రతాలని ఆరంభించేటువంటి వారు మంగళగౌరిని చేసేటువంటి వారికి అది మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద అయితే ఉందో, అంటే గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచిస్తూ కొనుక్కోలేనటువంటి పరిస్థితులు, అంటే గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఎవరి మీద అయితే ప్రభావం ఉందో, ఎందుకంటే చతుర్థంలో రాహువు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క బలం అనేది కూడా అంత సరిగా లేదు. కాబట్టి వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే ఈ యొక్క రాశి వారు కూడా గురువు యొక్క అనుకూలత పెంపొందించుకోవాలి. దాంతోపాటు రాహుగ్రహ ప్రభావం కూడా తగ్గించుకోవడం కోసం ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం అమ్మవారిని పూజించేటప్పుడు కానీ లేకుండా ఉంటే, ఎందుకంటే శ్రావణ మాసంలో ఈశ్వరుని కూడా పూజించాలి, ప్రతి ఒక్క దేవుడిని పూజించాలి. వాడు పూజించడం కోసం ఎరుపు తెలుపు పూలను కలిపి పూజించినట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు అభీష్టం అనేది నెరవేరుతుంది. వాటితో పాటు చామంతులను మటుకు మర్చిపోకుండా మీరు పూజించాలి. అమ్మవారికి పసుపు కలరు జాకెట్ పీస్ ఏదైతే ఉంటుందో అమ్మవారిని అలంకరించేటప్పుడు వాటితో అలంకరించడం, పసుపుని ఎక్కువగా వాడటం అనేది మీకు ఎక్కువగా శుభాన్ని ఇస్తుంది. స్వస్తి.